అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ యానిమల్ సినిమాతో మరోసారి నటిగా ప్రశంసలు అందుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన అయితే పుష్ప సినిమాతో శ్రీవల్లి యానిమల్ మూవీతో గీతాంజలి పాత్రలతో సినీ ప్రియులనైతే ఆకట్టుకుంది ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉండిపోయింది ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2లో నటిస్తోంది అలాగే గర్ల్ ఫ్రెండ్ రెయిన్బో చిత్రాల్లోనూ నటిస్తోంది ఇవే కాకుండా కుబేర సినిమా షూటింగ్ లో ఇటీవలే జాయిన్ అయింది రష్మిక ఓవైపు వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న రష్మిక అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది నిత్యం లేటెస్ట్ ఫోటోస్ వీడియోస్ మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ ఉంది అయితే నటన పరంగానే కాకుండా రష్మికలో మరో టాలెంట్ ఉందండోయ్ అదేంటంటే రష్మిక పాత వీడియో ఇప్పుడు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది నేషనల్ క్రష్ ఆమ్లెట్ వేస్తూ కనిపించింది ఆమ్లెట్ తయారు చేసే విధానాన్ని వివరిస్తానని చెబుతూ మరి వీడియో అయితే ప్రారంభించింది. So once I put up a story about the omelette which I have, and a lot of my friends asked for what all I put in the omelette. So today is the omelette day, or recipe for the omelette video, or whatever this is called. Okay, I'm just going to see. I do know how to cook. Proof. I put నువ్వుల నూనె నెయ్యి బచ్చల కూర పుట్టగొడుగులు టెరియాకి సాస్ వంటి సాధారణ పదార్థాలను ఉపయోగించి ఆమ్లెట్ అయితే వేసింది ఆమ్లెట్ ఎలా చేయాలో చెబుతూ వీడియోనైతే షేర్ చేసింది రష్మిక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారుతుంది అయితే నేషనల్ క్రష్ వంట చేయడం ఆశ్చర్యంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ రష్మిక మందన ఆమ్లెట్ రెసిపీ చాలా సులభం ఒక బాణలిలో నువ్వుల నూనె వేసి మష్రూమ్ టెరియాకి సాస్ తో పాటు తరిగిన బచ్చల కూరను జత చేయాలి మిశ్రమాన్ని 2 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత గుడ్డులోని తెల్ల సొనను తీసి పక్కన పెట్టేసుకోవాలి డీ చేసిన పాన్ లో కొంచెం నెయ్యి గుడ్డు సొన వేసి ఉప్పు కారం పొడి వేయాలంటూ కూరగాయల మిశ్రమాన్ని ఆమ్లెట్ మీద వేసి మరో 2 నిమిషాలు ఉడికించాలి అంటూ రష్మిక చేసిన వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది దీనిపై ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ మీద కామెంట్స్ కూడా వేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.